ధ్యానంలో ఎటువంటి పొజిషను లేదా ఎటువంటి పోస్చరు, ఏ పొజిషన్‌లో మనం కూర్చుంటే ఎక్కువగా శక్తి మనకి ఉపయోగపడుతుంది. మనం దీని గురించి కొత్తగా రీసెర్చ్ చేయాల్సిన పని లేదు. మన పూర్వీకులు గాని, పెద్దలు గాని పద్మాసనంలో ఎక్కువగా కూర్చోవడం మనం చూసాము. అది ఎక్కువ శక్తిని మనకి అందిస్తుంది. సో, మనం కూడా అదే ఫాలో అయితే మెరుగు. అలా కాకుండా మనం ఏదైనా సుఖాసనం తీసుకున్నప్పటికి కూడాను మొదట్లో బాగానే ఉంటుంది. కొంత థ్రెషోల్డ్ దాటిన తర్వాత మనము ఆటోమేటిక్‌గా పద్మాసనానికి వెళ్ళడానికి ఇష్టపడతాము. ఎందుకంటే మొదట్లో సుఖాసనం ఎందుకు ఎంచుకుంటున్నామంటే అసలు మొదలుపెట్టడానికే సమస్య రాకుండా. ఎందుకంటే మన శరీరం అనేది ఒక ప్రత్యేకమైన రీతిలో మన సృష్టికి అనుకూలంగా మనం తయారు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా మన పద్మాసనంలో కూర్చోడానికి ఉంటుంది. కానీ మనం అలా కాకుండా రకరకాల ఆలోచనలతో మనం మన శరీరాన్ని ఆహారంతో నింపేయటం వల్ల అది మనకు అనుకూలంగా పనిచేయటం ఎప్పుడో మానేసింది. కాబట్టి అందుకే ఈ మధ్యన ఏ గురువు తీసుకున్నప్పటికి కూడాను మీకు ఏమైతే సుఖమైన ఆసనం ఉందో అంటే మీరు ఆఫీస్ చైర్‌లో కూర్చోవచ్చు, లేదా సోఫాలో కూర్చోవచ్చు, లేదా మీకు అనుకూలమైన పొజిషన్‌లో కూర్చొని మిమ్మల్ని మెడిటేషన్ చేయమని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని స్టార్ట్ చేయమనే ఉద్దేశ్యంతో వాళ్ళు చెప్తున్నారు. మీరు స్టార్ట్ చేసి కొంత ప్రోగ్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా పద్మాసనం యొక్క విలువను మీరు గుర్తిస్తారు.